బ్యాక్ టు ఛానల్. నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? డిమార్ట్కి అయితే వచ్చినాను. ఇప్పుడు చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాను డిమార్ట్లో. సో ఫైనలీ అయితే ఇంకా డిమార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాను. సో వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్గా గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి కదా, సో అవన్నీ నేనేం తీసుకోలేదు. రీసెంట్గానే మెట్రోకి వెళ్ళి వచ్చినా కదా అనేసి ఏం తీసుకోలేదు. మెట్రోలో లంచ్ బాక్సెస్ ఏమంత మంచిగా అనిపించలేదు నాకు. అందుకు డిమార్ట్లో బాగున్నాయి అనేసరికి మా ఫ్రెండ్ లంచ్ బాక్స్, సో అది చూసిన వెంటనే అయితే నాకు తీసుకోవాలనిపించింది. సో అందుకు ఇంకా వెళ్ళంగానే కింద కాకుండా ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా థర్డ్ ఫ్లోర్ వరకు ఇంకా మొత్తం తిరుగుడే. ఇంకా ఏం పని ఉంటుంది, ఇంట్లో పని అయిపోతే ఇంకా షాపింగ్ది వచ్చినామంటే ఇంకా గంటల కొద్దీ చేస్తాం కదా. సో అలా వెళ్ళిపోయినాను. ఇంకా వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత అన్నీ అయితే బాక్స్ అయితే లంచ్ బాక్సెస్, కంటైనర్స్ అన్నీ అయితే చూస్తున్నాను. బట్ ఫైనల్గా ఏం తీసుకున్నా అనేది కూడా చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ కంటైనర్స్ అయితే 89 రూపీస్ 6 వచ్చాయన్నమాట మనకి ప్యాక్లో. సో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఇవే కంటైనర్స్ ఉన్నాయి కదా. నాకేమో అలానే అనిపిస్తుంది, నేను ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఇంకేంటంటే దానికి మనకు మూతలు డిఫరెంట్ ఉంటున్నాయి అంతేకాని కంటైనర్స్ అంటే సేమ్ అవే ఉంటున్నాయి. ఇంకా ఆ బాక్సెస్ అయితే తీసుకున్నాం మన లంచ్కి, ఏదైనా పచ్చళ్ళు, పెరుగు, సో ఇలా ఏదైనా సలాడ్ ఇవన్నీ మనం తీసుకెళ్ళడానికి బాగుంటాయి అనేసి అవి తీసుకున్నా లంచ్ బాక్సెస్తో పాటు. ఇంకా అది కూడా తీసుకున్నాను. సో ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకోలేదు. సో ఇంకా లంచ్ బాక్స్ దగ్గరకు అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడికి వచ్చినాను, చూస్తున్నాను. బట్ ఏది బాగుందనేసి ఫస్ట్ అయితే చూస్తున్నాను, ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి. ఇంతకుముందు తీసుకున్న 799 అది, బట్ అది కొంచెం పెద్దగా ఉంది అని మా పాప అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఇంకా అది అలానే పక్కన పెట్టేసింది. తనైతే ఎన్ని లంచ్ బాక్సెస్ ఉన్నా కూడా మారుస్తూనే, ఎవరిదైనా కొత్తగా చూసిందంటే ఇంకా అది ట్రై చేసేయాలి, అలా ఉంటుంది మా పాపతో అయితే. సో సరే అని ఇంకా ఈ బాక్స్ అయితే ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినా అదే తీసుకోవాలని, అయినా సరే మొత్తం చూడాలనిపిస్తుంది కదా. ఇక్కడ వాటర్ బాటిల్ చూడంగానే మళ్ళీ ఇది ఆల్రెడీ ఉంది బాటిల్, ఇది ఆల్రెడీ డిమార్ట్లోనే తీసుకున్నాను. మళ్ళీ కూడా ఇదే బాటిల్ తీసుకో, ఇప్పుడు దీంట్లో పర్పుల్ కలర్ ఉంది అది తీసుకో మమ్మీ అని చెప్తుంది. వద్దు, అది ఎందుకు దానికి అనవసరంగా 399 రూపీస్ వద్దు అంటే అస్సలు వినదు, అదే కావాలి అంటుంది. ఇంకా వద్దు అనేసరికి కాసేపు అయితే మా పాప అయితే బాగా అలిగింది, నేను ఆ వాటర్ బాటిల్ తీసుకోలేదని. ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎందుకు, అది మంచి బాటిల్ కూడా కాదు వద్దు అంటే ఇంకా లొల్లి చేసింది. మళ్ళీ ఇంకొక బాటిల్ తీసుకుంది, సరే ఇదైనా తీసుకో అంటుంది. ఇది 200, మమ్మీ నువ్వు కాస్ట్ చూస్తున్నావా నాకు బాటిల్ కొనాలని చూస్తున్నావా అంటే రెండు చూడాలి అని చెప్పిన. మళ్ళీ స్మైల్ ఇచ్చేసింది, ఇంకా వద్దులే మమ్మీ అంటే. సరే నీ ఇష్టం, తీసుకో తీసుకో లేకుంటే వద్దులే, మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత అన్నీ కొత్తవే కావాలి నాకు అన్నది. సరే అన్నీ కొత్తవి తీసుకుందాంలే, అప్పుడు వరకు లంచ్ బాక్స్ కూడా యూజ్ చేయకు అంటే నవ్వుతుంది తనైతే బాగా. సో ఇంకా వద్దు, ఇంకా షాపింగ్ ఎక్కువ అయిపోయింది, చలో నడి ఇంకా వెళ్దాం, ఇంకా వద్దు ఇంకా అంటే వద్దు మమ్మీ ఇంకా పైన వెళ్దాము, పైన ఉన్నాయి మన లంచ్ బాక్సెస్, కింద అవి లేవు, మనం పైకి వెళ్దాము అని చెప్పింది. సరే అని మళ్ళీ వెళ్తే ఇక్కడ వెళ్ళేటప్పుడే కనిపించింది, ఆడుంది తీసుకో అంటే సరే అని ఇంకా పైకి వెళ్ళి తీసుకున్నాను. సో ఇందులో అయితే 3 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో పిస్తా గ్రీన్, ఇంకా నా చేతిలో ఉంది కదా పింక్, గ్రే కలర్ ఉంది కానీ నాకు నచ్చలేదు, ఓన్లీ పింక్ కలరే బాగుంది అనిపించింది. సరే అని ఇంకా అదొక్కటే తీసుకున్నాను. సరే అలాంటిది ఇంకోటి ఏదో కనిపించింది కదా అనేసి పింక్ తీసుకుంటే అదేమంత మంచిగా అనిపించలేదు నాకు. సో దానికి దీనికి కంపేర్ చేస్తే కాస్ట్ అయితే ఒక 10 రూపీస్ డిఫరెంట్ అంతే. సరే అనేసి ఇంకా ఈ పింక్దే తీసుకున్నాను. ఇంకా వద్దు చలో ఇంకా నడి, ఇంకా అయిపోయింది ఎక్కువ, ఇంకా వెళ్దాము, ఆకలి అవుతుంది, ఇంత మధ్యాహ్నంలో అయితే వచ్చిన ఫుల్ ఆకలి అవుతుంది అనేసి ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన ఫైనల్గా అయితే.
ఫైనల్ ఇంకా బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా డిమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, సో అదైతే ఖచ్చితంగా ఇంకా తినాల్సిందే. యాక్చువల్గా ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు తింటాము, ఇవాళ ఏంటంటే ఎండ అనేసి రివర్స్. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా బయట పార్కింగ్ దగ్గర అయితే ఇంకా బండి అయితే తీసేసాను. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి బాబా. హైదరాబాద్లో అయితే బండి అయితే సీట్ అంతా బాగా కాలిపోతుంది. ఇంకేంటంటే మా ఆమ్లెట్ వేస్తే ఎగ్ వేస్తే మంచిగా ఆమ్లెట్ అయిపోతుంది, అలా ఉంది. సో ఫైనల్ అయితే ఇంకా ఇవే తీసుకున్నానండి నేను. ఇంకా మనకి ఎండ ఎక్కువ ఉంది హైదరాబాద్లో. సో నేను రాగానే అయితే కాసేపు అయితే మంచిగా నిద్రపోయినాను. సో నిద్రపోయి లేచిన తర్వాత ఈ చిన్న క్లిప్ అయితే తీసినాను. సో మళ్ళీ ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ క్లిప్ అయితే తీసాను నేను. సో ఐస్ క్రీమ్ అయితే ఆఫర్లో ఉన్నది, సరే అనేసి బై వన్ గెట్ వన్ ఉంటే ఒక్కటే తీసుకున్నాను నేను. తర్వాత కంటైనర్స్, లంచ్ బాక్స్, చిన్న కంటైనర్స్ అయితే తీసుకున్నాను. సో అంతే అండి నా ఫైనలీ షాపింగ్ అయితే. బిల్ అయితే 690 రూపీస్ అయింది. వెళ్ళిందేమో ఒకదాని కోసం, తీసుకున్నదేమో అన్నీ తీసుకున్నాను. సో అందరూ అంతే కదా, వెళ్ళేది ఒకదాని కోసం అయితే షాపింగ్ మాత్రం అన్నీ చేయాలనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ ఇదే అండి. ఇంకా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.